ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. రెండవ నామం శ్రీ మహారాజ్ఞి. ఇది 5 అక్షరాల నామం. ఈ నామంతో లలితాదేవికి నమస్కరించేటప్పుడు శ్రీ మహారాజ్ఞై నమః అని చెప్పాలి. శ్రీ అంటే శుభకరమైన, మహా అంటే గొప్పదైన, రాజ్ఞి అంటే రాణి. మొదటి నామం శ్రీమాతాలో విశ్వజననిగా ప్రతిపాదింపబడిన లలితాదేవి ఈ నామంలో పరిపాలనాధిపత్య బాధ్యత గల రాజ్ఞిగా కూడా ప్రతిపాదింపబడింది. పిల్లలను కనడం మాత్రమే కాక వారిని సాకడం అనగా పోషించడం కూడా చేస్తుంది. తల్లి తన శరీరంలో నుండి ప్రసవించి తన శరీరంలోకి రక్తాన్ని పాలగా మార్చి తన బిడ్డలకు ఇచ్చి పోషించినట్లే ప్రకృతి మాత తనలోని పంచభూతాలను ఆహార పదార్థాలుగా మార్చి జీవుల శరీరంతో వ్యక్తమవడానికి, పెరిగి పెద్దవారవడానికి తోడ్పడుతుంది. ప్రకృతి మాత ఒడిలోని ప్రతి జీవి ఒక బిడ్డ లాంటివాడు. తల్లి ఒడిలో పిల్లవాడు ఒకవైపు పాలు త్రాగడానికి, రెండో వైపు పాలు త్రాగడానికి మధ్యలో ఉండే కాల వ్యవధి లాగానే ప్రకృతి మాత ఒడిలోని జీవి యొక్క 2 జననాల మధ్య మరణకాల వ్యవధి ఉంటుంది అంటాడు విశ్వకవి రవీంద్రుడు. మరణాన్ని గురించి ఇంత సున్నితంగా ఎవరూ చెప్పలేదు కాబట్టి బిడ్డపై తల్లికి ఎటువంటి పాలనాధికారం ఉంటుందో ఈ విశ్వంపై ప్రకృతి మాతకు అలాంటి పాలనాధికారం ఉంటుంది. ఒక చిన్న రాజ్యానికి అధికారిని అయితే రాణి అనవచ్చు. సమస్త విశ్వ సామ్రాజ్యానికే అధికారిని కాబట్టి మహారాజ్ఞి అని అంటారు. లాటిన్ భాషలో రెజీనా అనే పదం ఈ రాజ్ఞి అన్న పదం నుండి పుట్టి ఉండవచ్చు. రెజీనా అంటే రాణి అని అర్థం కూడా. తన పిల్లల శుభాన్నే కోరుతుంది మామూలు తల్లి. ఈ మాత శ్రీ విశ్వమాత విశ్వ శ్రేయస్సునే కోరుతుంది కాబట్టి మహారాజ్ఞి. పరమాత్మను గూర్చి ప్రతిపాదిస్తూ యస్మాత్ భూతని జాయంతే ఏన జాతాని జీవంతి అని ఉపనిషత్తు చెప్తుంది. కాబట్టి జీవులు పుట్టడం, పెరగడం ఎవరి వలన, ఎవరి చేత జరుగుతుందో అట్టి పరమాత్మ స్వరూపాలే జగజ్జనని అయిన శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి. క్రమం తప్పని గ్రహగతులు, ఋతుధర్మాలు, వివిధ జీవుల శరీర నిర్మాణ వైవిధ్యాలు, పదార్థ ధర్మాలు మొదలైనవన్నీ ఎంతో పరిపాలనా దక్షత ఉంటే కాని సాధ్యం కాదు. అట్టి పరిపాలనా దక్షత కలిగింది కాబట్టి ఈ శ్రీమాతను శ్రీ మహారాజ్ఞిగా కూడా చెప్పుకోవాలి. ఈ పరిపాలనా దక్షత గురించే తైత్రీయంలో భీష్మాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చంద్రేశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి అని చెప్పబడింది. పరబ్రహ్మకు లేదా పైన ప్రతిపాదింపబడిన శ్రీ మహారాజ్ఞికి భయపడి వాయువు, సూర్యుడు, అగ్ని, ఇంద్రుడు, యముడు మొదలైన వారు వారి వారికి కేటాయించిన పనులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అని ఈ మంత్రాలకు అర్థం. ఈ మహారాజ్ఞి పరిపాలనలో లొసుగులు ఉండవు. పంచదార తీయగా ఉండాలి అని అమ్మవారు శాసిస్తే అది తీయగానే ఉండాల్సిందే. అలాగే ఉప్పు ఉప్పుగా ఉండాల్సిందే. పొట్ల విత్తనంలోంచి పొట్ల ఆకులు, పొట్ల పువ్వులు, పొట్ల పిందె, పొట్లకాయ రావాల్సిందే కానీ పొరపాటున బీరకాయ రాదు. ఇది ఆ మహారాజ్ఞి ప్రకృతిలో విధించే శాసనం. ఇది లొసుగులు లేని సమర్థమైన పరిపాలనకు నిదర్శనం. కార్యనిర్వహణ, పరిపాలన తెలియని వాళ్ళు, చేతకాని వారు ఈ నామంతో అమ్మవారిని శ్రీ మహారాజ్ఞై నమః అని జపిస్తే వారు మంచి పరిపాలనా సమర్థులవుతారు. మొత్తం మీద శ్రీ మహారాజ్ఞి అన్న రెండవ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు. శుభప్రదమైన మహారాణి, శుభాలను పెంచేది, జగత్తును పోషించి పరిపాలించేది, సమర్థ పరిపాలనా దక్షురాలు అని. ఓం శ్రీ మహారాజ్ఞై నమః. ఓం శ్రీ మహారాజ్ఞై నమః.
नमः। ॐ श्रीमहाराज्ञै नमः। ॐ श्रीमहाराज्ञै नमः। एतत् सर्वं फलं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु।